చేదు నిజం 7వ భాగం. 6వ భాగంలో చేదు నిజం తెలుసుకున్న మాధవ్ బాధతో పెళ్లి సంబంధాలు చూడొద్దని వెళ్ళిపోతాడు. ఇక శాంతిని రవీంద్ర కడగడానికని వెళ్ళి వరలక్ష్మి చేత భంగపడి తిరిగొచ్చేస్తుంది శాంతి తల్లి. కథ కొనసాగుతుంది. మర్నాటి ఉదయం చల్లగా చెప్పింది వరలక్ష్మి, మా వాడు చదువు లేదు శాంతికి అంటున్నాడమ్మా అని. అది ఇప్పుడు కొత్తగా అన్న మాట కాదు అని ఇంకేమో రుక్మిణి అడగబోయేంతలో ఆమె మాటకు అడ్డమొచ్చి, నేను మీ అన్నగారు ఎంతో నచ్చజెప్పాం వదినా, వాడు ససేమిరా అంటే ఏమిటి చెయ్యటం, మీతో ఇలా చెప్పవలసినందుకు చాలా బాధపడుతున్నాను, సిగ్గుపడుతున్నాను కూడా అంది కనులొత్తుకుని. మరి వారింట్లో ఒక్క క్షణం కూడా నిలవాలనిపించలేదు రుక్మిణికి. ప్రయాణం అయిపోయింది. ఎప్పుడు రానిదాని వచ్చావు, 2 రోజులు ఉండి వెళ్ళు అని వరలక్ష్మి శివరావు ఇద్దరు అన్నా ఆమె నిలవలేదు. ప్రయాణం అయిపోయింది. అయితే మీ ఇంటికి నేను రావద్దా అని వరలక్ష్మి నిష్ఠూరమాడినా ఆమె తీసుకోలేదు. వరలక్ష్మి నిజంగానే బాధపడింది. ఆమె కొడుక్కి నచ్చజెప్పకపోలేదు. శాంతి అందంగా ఉంటుంది, మంచి పిల్ల, మనకు తెలిసిన సంబంధం, కావాల్సిన సంబంధం వదులుకోవటం వివేకం కాదురా రవి. నువ్వు సంపాదించినా లేకపోయినా పర్వాలేదు. మామయ్య ఆస్తులు, ఇల్లు, వాకిలి అన్నీ నీవే. ఇంతకాలంగా అనుకుంటున్న సంబంధం. మామయ్య నీకు పండగలకి కట్నాలని కానుకలని ఏవేవో ఇచ్చేవాడు. ఇప్పుడు కాదనటం ఏం బాగుంటుందిరా, ఆలోచించు అని గారంగా అడిగింది. చెప్పింది. మేనమామ అభిమానం గుర్తు చేసింది. అయినా అతను తల అడ్డంగా ఊపుతూ, ఇంతకాలంగా అనుకోవటం అంటే నేను అనుకోమన్నానా? ఆస్తి వస్తుందని ఆ మొద్దుని కట్టుకోమంటావా? మనకి లేవేమిటి ఆస్తులు? నేను సంపాదించలేనా? అది నా భార్య అనే వెంటేసుకుని ఎలా తిరగను? పొట్ట కోసిన అక్షరం ముక్కలేదు. నన్ను మొహమాటంలో పెట్టొద్దు. ఇంకేమన్నా కోరండి, కాదన్ను. కానీ పెళ్లి విషయంలో మాత్రం నాకు నచ్చినట్లుగానే వ్యవహరిస్తానని ఖచ్చితంగా చెప్పాడు. శివరావు చెప్పాడు. ఇంతకాలంగా వాళ్ల కుటుంబానికి మనకి ఎటువంటి అభిప్రాయ భేదాలు లేవు. ఇప్పుడు మనస్సు గాయపడుతుంది మీ మామయ్యకు అని నచ్చజెప్ప చూశాడు. చెప్పాను కదా నాన్నగారు అనేశాడు రవీంద్ర. అయితే మరేం చేస్తాం, చెప్పేయి మీ వదినకు అన్నాడు శివరావు. వాళ్ళు అలా చెబుతారని ఊహించిన రుక్మిణి ఏదో తనకు అవమానం జరిగినట్టు బాధపడసాగింది. ఏదో కట్నం బాగా అడుగుతారని, తమ ఆస్తులు శాంతికి చెందాలని కోరుకుంటారని, మాధవ్కి వాటా ఇవ్వకుండా శాంతికే అంతా ఇవ్వటానికి భర్తకు నచ్చజెప్పవచ్చని అనుకుంది. కానీ ఇలా శాంతిని తమ కొడుకు ఇష్టపడలేదని చెప్తారని అనుకోలేదు. ఆమెకు రోషంగా ఉడుకుమోత్తనంగా ఉంది. తన కూతురికి కాబోయే అత్తగారని వరలక్ష్మి వచ్చినప్పుడల్లా ఖరీదైన జరీ చీరలు, పట్టు చీరలే పెట్టేవాడు తన భర్త ఆమెకు. రవీంద్ర ఏం కావాలంటే అది కొని ఇచ్చేవాడు. శాంతి అడుగడుగున అత్తయ్య గారిల్లు అని వెళ్ళొచ్చేది. ఈ వార్త శాంతి వింటే మనసు పాడు చేసుకుంటుందేమో. వెంటనే దానికి తెలియనివ్వకూడదు, నెమ్మది మీద చెప్పాలి. తాను పెళ్లి మాటల్ని ఆడపడుచు గారింటికి బయలుదేరుతుంటే, అమ్మా నేను వస్తానని ప్రయాణమైంది పిచ్చి పిల్ల. ఇప్పుడు నువ్వు రాకూడదమ్మా అంటే ఉండిపోయింది. దానికి అత్తయ్య గారి ఇల్లు, ఊరు అంటే ఎంత ఇష్టం. మాధవ్ అలా చెప్పాడు, రవీంద్ర ఇలా అన్నాడు. ఇద్దరూ శాంతిని తిరస్కరించారు. ఆమె కళ్ళల్లో నీరు తిరిగింది. ఏదో స్టేషన్లో బస్ ఆగింది. గొంతు ఎండినట్టయి దాహమైతే ఒక సోడా తాగింది. ఇంటికొచ్చిన తల్లిని వెళ్ళిన పని ఏమైందో తెలుసుకోవాలనే ఆతృత ఉన్నా ఏమీ అడగలేకపోయింది శాంతి. ఆమె చెబితే వినాలని చూస్తోంది. రవీంద్ర అభిప్రాయం, వరలక్ష్మి ఇలా చెప్పిందని చంద్రశేఖరరావుకి జరిగింది చెప్పేసి శాంతికి ఇవాళ రేపు చెప్పొద్దు, చిన్నబోతుంది అంది రుక్మిణి. శర్మగారికి చెప్తాను, శాంతికి కూడా మంచి సంబంధం చూడమని అన్నాడు చంద్రశేఖరరావు. భార్య చెప్పిన మాట వినగానే అతనికి రోషం వచ్చింది. రవీంద్ర నడవడిక తెలిసి మేనల్లుడని అభిమానంతో తను కోరి పిల్లనిస్తానని అడిగాడు. వాడిని తెలిసిన వారెవరు వాడికి పిల్లనిచ్చి గొంతు కోయాడు అనుకున్నాడు కసిగా. ఎంత కట్నమైనా సరే ఇచ్చి వాడికన్నా ఎక్కువ చదివిన వాడికి, అందగాడికి శాంతినిచ్చి పెళ్లి చేస్తాను. ఇప్పుడే సంబంధాలొద్దు, నెమ్మదిగా చూద్దాంలేండి. మాధవ్కి చేసేద్దాం ముందు పెళ్ళి. వాడి దగ్గరికి వెళ్తాను, ఓసారి చెప్పి చూస్తాను అంది రుక్మిణి. 2-3 రోజులు గడిచినా తల్లి ఏమీ తన దగ్గర వెళ్ళిన పని ఏమైంది చెప్పకపోయేసరికి అనుకుంది శాంతి, తనని వాళ్ళు కాదన్నారని. అయితే అన్నది రవీంద్ర లేక అత్తయ్య మామయ్య తెలుసుకోవాలని ఉందామెకు. నువ్వు వెళ్ళిన పని ఏమైందమ్మా? వంట చేస్తున్న తల్లి దగ్గరికి వెళ్ళి అడిగింది శాంతి. వచ్చే సంవత్సరం పెళ్లి చేసుకుంటాడట, అప్పటిదాకా ఆగమన్నాడు చెప్పింది రుక్మిణి. ఆమె సోదమ్మకు అలాగే చెప్పింది. అది కాదు, తల అడ్డంగా ఊపుతూ అంది శాంతి.
అంతే అంది రుక్మిణి. అక్కడి నుంచి విసురుగా వెళ్ళిపోయింది శాంతి. శర్మ వచ్చాడు. అమ్మా, అబ్బాయి ఏ సంబంధం ఒప్పుకున్నాడు? లేదా అంటే ఆ ఫోటోలు పంపించేద్దాం, ఎందుకు అన్నాడు సావడిలో ఉన్న బల్ల మీద కూర్చుంటూ. మొన్నొచ్చాడు కానీ సమంగా వాడి ఉద్దేశం తెలియలేదు. రేపో ఎల్లుండో బాబు దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాను. ఇదిగో కాఫీ తీసుకోండి అంటూ అతని చేతికి కాఫీ గ్లాస్ అందించింది రుక్మిణి. అతను కాఫీ సిప్ చేసి కాస్త పంచదార తేమ్మా అన్నాడు. అతను కాఫీ తీయగా తాగుతాడని తెలుసు రుక్మిణికి. పంచదార ఎక్కువగానే కల్పిస్తుంది. అయినా అతను అడుగుతాడు. చెంచాతో రుక్మిణి తెచ్చిన పంచదార కాఫీలో కలుపుకుంటూ, అమ్మాయి సంబంధం ఏమైంది? అవటానికేముంది, ముందరి నుంచి అనుకుంటున్నదేగా అని నవ్వాడు శర్మ. వాళ్ళు ఈ సంవత్సరం పోవాలన్నారు. అబ్బాయికి ఏదో సంబంధం సెటిల్ చేసేద్దాం. అబ్బాయిని కనుక్కుంటాను, వెళ్తాను అంది రుక్మిణి. అలా చెయ్యమ్మా, ఏదో చెప్పాలి అవతల వారికి, కానీ ఇలా జాప్యం చేయడం బాగుండదు కదా. రోజూ వాళ్ళ దగ్గర నుంచి ఉత్తరాలే. అవును నిజమే, వెళ్తున్నాను కదా అంది రుక్మిణి. అమ్మాయికి భేషైన సంబంధాలున్నాయి. మేనరిక మీదో మీరు తొందరగా తేల్చేసుకుంటే చూద్దాం. అలాగే లేండి. అతని మాటలు ఇబ్బందిగా ఉంది రుక్మిణికి. ఎంత తొందరగా వెళ్ళిపోతాడా అనిపించసాగింది. చూడమ్మా, మళ్ళీ 4 ఫోటోలు ఓసారి చూడమను, ఏదో ఒకటి సెలెక్ట్ చేయమను. రంబలు ఊర్వశులు మన కోసం పుట్టుకురారు కదా. అలాగే లేండి. ఏరి, మీ వారు ఇంట్లో లేరా? లేరండి, పొలం వైపు వెళ్ళినట్లున్నారు. కోతలు అయిపోయాయి కదూ? ఎప్పుడో అయిపోయాయి కదండి, ఉత్తినే అలా వెళ్ళారు. అయితే చెప్పండి, వాళ్ళకి నేనేదో జవాబు రాయాల్సి ఉంటుంది కదమ్మా. తొందరగా మీరు వెళ్ళిరండి అన్నాడు శర్మ. అలాగే, మాకు తెలియదా శర్మగారు అంది రుక్మిణి. అయ్యో ఎంత మాట, మీకు తెలియకపోవటమేమిటి అని నవ్వి లేచి, మరి వస్తానమ్మా, బాబుగారితోటి కూడా చెప్పండి వచ్చి వెళ్ళానని అని వెళ్ళిపోయాడు శర్మ. ఏమిటో ఈ పెళ్ళిళ్ళ సమస్యలై కూర్చున్నాయి అని గొణుక్కుంది రుక్మిణి. చంద్రశేఖరరావుతో శర్మగారు వచ్చి వెళ్ళారని చెప్పి నేను మాధవ్ దగ్గరికి వెళ్తాను అంది రుక్మిణి. వెళ్ళు అన్నాడతను. శాంతి కూడా రుక్మిణితో ప్రయాణమైంది. కూరగాయలని అవి ప్యాక్ చేసింది రుక్మిణి. ఎప్పుడూ తీసుకెళ్ళు అన్నా లగేజీ వద్దంటాడు అంటూ. వస్తున్నామని కనీసం కార్డన్నా రాయకుండా వచ్చిన రుక్మిణి శాంతిని చూసి ఆశ్చర్యాన్ని అణుచుకుంటూ, నేను మీ ఇద్దరిని ఓసారి రండి అని ఉత్తరం రాయాలనుకుంటున్నాను ఆంటీ. నాకు అక్కడికి వచ్చిన వారం రోజులు ఉండాలంటే కుదరదు అని నవ్వు ముఖమంతా పులుముకొని పలకరించాడు. నేను చాలా రోజులుగా అనుకుంటున్నాను మాధవ్, నీ దగ్గర ఓ వారం రోజులుండి నీకు వండి పెట్టాలని అని నవ్వింది రుక్మిణి. పాలకి కూరలకి నౌకర్ని బజారుకు పంపించి పని మనిషిని మరి 2 బిందెలు నీళ్లు తీసుకురా అని కంగారు పడిపోయే మాధవ్ని చూసి నవ్వుతూ, నీ కంగారు గాబరా చూస్తుంటే మమ్మల్ని వారం రోజులు ఉండనిచ్చేలా లేవు. ఏమిటిది, కొత్తగా ఇంటికి ఎవరో చుట్టాలు వచ్చినట్లు అంది శాంతి నవ్వుతూ. నేను కంగారు పడ్డానా, నువ్వు మరీను అన్నాడు మాధవ్. రుక్మిణి ఇంట్లో చిందరవందరగా పడి ఉన్న సామాన్లు సర్ది వంట చేసింది. భోజనం చేస్తూ అన్నాడు మాధవ్. ఆంటీ, మీరు నా దగ్గరే ఉండిపోతే ఎంత బాగుంటుంది. రోజు నేను ఇలాగే నిబ్బరంగా శుచిగా భోజనం చేస్తూ హాయిగా ఉద్యోగం చేసుకుంటాను. అంత అదృష్టవంతుణ్ణి అంటారా నేను అని. అదృష్టానికి ఏముంది, కాలు చెయ్యి వంకర నువ్వు కాక మమ్మల్ని ఎవరు చూస్తారు? శాంతి ఆడపిల్ల, దాని నుంచి ఏం ఆశించగలం అంది రుక్మిణి. నేనుండగా శాంతి నుంచి మీరు ఆశించటం ఏమిటి? ఇవాళ నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా. మా అమ్మ చెల్లెలు ఇంటికి వచ్చినట్లుంది. పోనీ అలాగే అనుకో, నేను అమ్మని, అది చెల్లెలు. ఆ భావం జీవితంలో చెరిగిపోనివ్వకు మాధవ్. మేం పోయాక శాంతికి ఓ అన్నగా అండగా నిలవాలి నువ్వు అంది రుక్మిణి. ఆ భావం నాలో ఎప్పుడూ చెరిగిపోదమ్మా, చెరిగిపోనివ్వను. చాలా సంతోషం బాబు, నీ గురించి మాకేం బెంగలేదు. చదివి ప్రయోజకుడివి, బుద్ధిమంతుడివి అయ్యావు. శాంతి గురించే బెంగ. ప్రతివాళ్ళు చదువుకుంటున్నారు, కర్మ దీనికి చదువబ్బలేదు. శాంతి గురించి బెంగెందుకు ఆంటీ, రవీంద్రకిచ్చి పెళ్లి చేసేస్తాం. అత్తయ్య గారి ఇల్లు శాంతికి మన ఇంట్లాగే ఉంటుంది. ఆ ఊరు, ఆ మనుషులు అంటే శాంతికి ఎంతో ఇష్టం. హాయిగా సంతోషంగా సాగిపోతుంది శాంతి జీవితం అన్నాడు మాధవ్. పెదవి విరిచి విరక్తిగా నవ్వింది రుక్మిణి. ఆ నవ్వుకి అర్థం తెలియలేదు మాధవ్కి. ఈ ఊళ్ళో సినిమా హాలు లేదు కదా మాధవ్ అడిగింది శాంతి. వారి సంభాషణ ఆమెకంతగా రుచించలేదు. ఏమీ లేవు, సాయంత్రం షికారుకి తీసుకెళ్తాలే అన్నాడు మాధవ్. అన్నట్టు మీ కిరణ్ ఎక్కడున్నాడు ఇప్పుడు? అతనికి పెళ్ళైందా అడిగింది శాంతి. లేదు, ఆగిపోయిందట. ఎందుకనో. మంచి ఉద్యోగంలోనే ఉన్నాడు. చెల్లెలు పెళ్లి చేయాలనుకుంటున్నాడట. ఓ, ఏ ఊళ్ళో ఉన్నాడు చెప్పాడు మాధవ్. కిరణ్ అంటే నీ ఇరుకైన బట్టలవి అని ఆగిపోయి అతని ముఖంలోకి చూసింది రుక్మిణి. అవును అతనే అన్నాడు.
ఎప్పుడన్నా వెళ్తుంటావా అతని దగ్గరికి? అనుకుంటాను కానీ వెళ్ళడం పడలా. వాడిని రమ్మని ఉత్తరాలు రాస్తాను అన్నాడు మాధవ్. ఆ రాత్రి శాంతి నిద్రపోయాక మాధవ్ ఆఫీస్ గదిలో కూర్చుని రుక్మిణి చెప్పింది తను ఆడబడుచు గారింటికి శాంతి సంబంధం గురించి వెళ్ళటం, వాళ్ళు చెప్పిన మాటలును చెప్పి. శాంతి రవీంద్రకు మనసిచ్చిందేమో మాధవ్. నేను ఊరు వెళ్ళిన దగ్గర నుంచి శాంతి పరధ్యాసగా దిగులుగా ఉన్నట్లు కనిపిస్తోంది అన్న రుక్మిణి గొంతు రుద్ధమై కనులు నీటితో నిండాయి. రవీంద్ర అలా అనే మనిషిని నాకెప్పుడో తెలుసా ఆంటీ, కానీ అని ఆగిపోయాడు మాధవ్. ఏమిటన్నట్లు తలెత్తి మాధవ్ ముఖంలోకి చూసింది రుక్మిణి. అన్నీ మన మంచికి అన్నట్లు ఆ సంబంధం తప్పిపోవటం శాంతి అదృష్టమేమో. మీకు తెలుసు రవీంద్రకు. ఆ పై మాటలు చెప్పలేకపోయాడు మాధవ్. మాకు తెలుసు. నాకంతగా ఇష్టం లేదు మాధవ్, కానీ మీ మామయ్యకు అతనంటే అభిమానం. పెళ్ళైతే మారిపోతాడంటారు. పెళ్లి చేసి మార్పు కోసం చూసే కన్నా అసలు ఇవ్వటం మానేయటం మంచిది కదూ? అవును నిజమే. పోనీలే, మన మీద నింద లేకుండా అడిగేశాం. వాళ్లే కాదన్నారు, తప్పిపోయింది. కొన్ని రోజులు పోయాక మరో సంబంధం చూసి పెళ్లి చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. అవును, అలాగే చేస్తే బాగుంటుంది. ముందు నీ పెళ్ళి చేసేయాలనుకుంటున్నాం మాధవ్. నవ్వి పెళ్ళిళ్ళు అని పట్టుపడుతున్నారేమిటా ఆంటీ? నాకు మాత్రం తొందర ఏముంది? కొన్ని రోజులు పోయాకే చేసుకోవాలనుకుంటున్నాను. అసలు నాకు పెళ్ళే చేసుకోవాలని లేదు. శాంతిని చేసుకుంటావా? మీ అంకుల్ని ఒప్పించడానికి ప్రయత్నిస్తాను. మరి ఆ మాట అనొద్దు. శాంతి నాకు చెల్లెలు. నా ప్రేమ ఏమిటో నాకు తెలియక అలా నోరు జారాను ఆంటీ, క్షమించండి. మామయ్య ఏదో నిన్ను గట్టిగా శాసించారు, అందుకే వద్దనుకున్నావు. నీ మనసు బాగాలేదు, అందుకనే పెళ్ళికి వాయిదా వేస్తున్నావు, అవునా? చిన్నగా నవ్వి అదంతా మీ ఊహ. మామయ్య నన్నేమీ శాసించలేదు. నాకు నేనే అలాంటి నిర్ణయం తీసుకున్నాను. అయితే అవాళ రాత్రి అంతసేపు మీ మధ్య జరిగిన సంభాషణ ఏమిటి? ఎప్పుడన్నా మామయ్య నువ్వు అలా పోట్లాడుకున్నారా? వెంటనే మనసు బాగోలేదని సినిమాకు పోయావు. ఆమె అలా అడిగేసరికి కొంచెం ఇబ్బందిలో పడ్డాడు మాధవ్. ఆమెకు ఎలాంటి అబద్ధం చెప్పి నమ్మించాలి అని ఆలోచించాడు. క్షణం అతనికి ఏమీ తట్టలేదు. తర్వాత చెబుతానా ఆంటీ అన్నాడు. అంతవరకు లేని అనుమానం రావటంతో నేను వినకూడదా అని ప్రశ్నించింది రుక్మిణి. మరికొంచెం ఇరుకున పడిపోయాడు మాధవ్. మీరు వినకూడని రహస్యాలేం మా మధ్య లేవు. ఏముంది అనుకుంటున్నాం కదా, శాంతి పెళ్లి విషయాలే అన్నాడు మాధవ్. అబద్ధం చెప్తున్నావు అంది రుక్మిణి. అబద్ధం అనుకుంటే నేనేమీ అనలేను. ఆస్తి శాంతికి సగం, నాకు సగం తన తదనంతరం చెందాలని వీలునామా రాయించేస్తానన్నారు. తొందరేమిటి? అయినా నాకే ఆస్తులు వద్దు. అనాథ శిశువుని పెంచి పెద్ద చేసి ఇంతవాణ్ణి చేశారు. జీవితకాలమంతా మీకు కృతజ్ఞుడిగా ఉంటాను అన్నాను. అలా కాదు, నా ఆరోగ్యం బాగాలేదు అన్నారు. నాకు మనస్సు బాధగా బరువుగా తయారై సినిమాకి వెళ్ళిపోయాను. ఆ రాత్రి నాకు నిద్ర పట్టలేదు. ఏదో గాబరా. తర్వాత గ్రహించాను మేమిద్దరం తొందరగా పెళ్లి చేసుకుని ఓ ఇంటి వాళ్లమైపోవాలని ఆయన ఉద్దేశమని. ఆయనకు ప్రమాదకరమైన అనారోగ్యం ఏమీ లేదని. బస్సుకి వచ్చేస్తూ మన ఫ్యామిలీ డాక్టర్ని అడిగాను, మా అంకుల్కి ఏదైనా అనారోగ్యమా అని. అతను తెల్లబోయాడు. లేదే, బాగానే ఉన్నారు అంటూ. ఇప్పుడు నమ్ముతారా అని ఆమె వైపు చూస్తూ నవ్వాడు మాధవ్. నేనొచ్చింది అసలు నిన్ను పెళ్లికి ఒప్పించటానికే. ఆ 4 ఫోటోల్లో ఆ తెల్లని కోలముఖం అమ్మాయి బాగుంది, నీకు నచ్చే ఉంటుంది, వెళ్ళి చూసొద్దాం అంది రుక్మిణి. ఒత్తిడి తేకండా ఆంటీ, నీకు పెళ్ళికి వయస్సు లేదా? అది కాదు మరి, ఈ పల్లెటూర్లలో ఉండి వండుకు తినటం సుఖమేముంది? నాకేమిటో ఇలా ఒంటరిగానే బతికెయ్యాలని ఉంది. ఎందుకా విరక్తి? నీకేమిటయింది అసలు? నెమ్మదిగా అక్కడి నుంచి పక్క గదిలోకి ఓసారి చూసి, చెప్పలేను, నా మనసు ఎందుకో స్థిమితంగా లేదు, బాధగా ఉంది అన్నాడు. శాంతి మీద ఏవేవో. ఆంటీ, లేదు, శాంతి నాకు చెల్లెలు, ఆమెను అలాగే ప్రేమిస్తాను. ఆమె మాట పూర్తి కాకముందు అన్నాడు మాధవ్. అతని గొంతు దృఢంగా ధ్వనించింది. మరేమిటి? నీ అంతట నువ్వు పెళ్లి కావాలని శాంతినివ్వమని అడిగిన వాడివి. నాకేమిటో మనుషులు ఎందుకు క్షణాల్లో ఇలా మారిపోతుంటారో తెలియదు బాబు. కొంచెం 2-3 నెలలు టైం ఇవ్వండి ఆంటీ. మీ ఇద్దరికీ నచ్చిన అమ్మాయిని, మీకు బాగుందనిపించిన సంబంధమే చేద్దురు గాని ప్లీజ్ మరేమీ అనుకోకండి. మీ మాట వెంటనే అంగీకరించలేకపోయినందుకు క్షమించండి అన్నాడు మాధవ్. మౌనంగా తలవంచి కూర్చున్న రుక్మిణి వైపు 2-3 నిమిషాలు గడిచాక చూసిన మాధవ్, ఆంటీ బాధపడుతున్నారా? మీ ఇష్టం. అలా అయితే నాకు పెళ్లి చేసేయాలనే మీ కోరిక అయితే అలాగే చేసేయండి అన్నాడు మాధవ్ ఆమె చెంపల మీద నుంచి జారిపోయే కన్నీటి వైపు చూస్తూ. ఆంటీ కాదు, నన్ను అమ్మ అని పిలువు బాబు. నీ పెళ్లి గురించి కాదు, శాంతి గురించి. దాని పెళ్లి మాకో సమస్య అవుతుందని అనుకోలేదు. రవీంద్ర కాదంటాడని, వరలక్ష్మి అలా చెబుతుందని అనుకోలేదు.
ఆ సంబంధం తప్పిపోవటం నీకు నాకు ఓ రకంగా సంతోషమే, కానీ శాంతికి ఆ మాట తెలిస్తే ఏమవుతుందో అని భయంగా ఉంది. శాంతి రవీంద్రని ప్రేమించిందా? ఏమో, అడుగడుగునా అత్తయ్య గారి ఊరు అని ప్రయాణమై వెళ్ళిపోయేది. రవీంద్ర గురించి ఏమైనా చెప్తున్నప్పుడు దాని ముఖం ఎర్రబడేది. కనురెప్పలు బరువుగా సిగ్గుతో వాలేవి. మౌనంగా ఏదో ఆలోచిస్తూ ఉండిపోయాడు మాధవ్. ఈ సంవత్సరం పంట బాగా వచ్చింది. నీ ఇద్దరు పెళ్ళిళ్ళు ఈ సంవత్సరంలో జరిగిపోతాయనే మేము జరిపించేయగలమనే అనుకున్నాం. చూడు, మన చేతుల్లో ఏమీ లేదని. ఎన్నో సంఘటనలు మనిషి వీపు తట్టి చెప్పినా తెలుసుకోలేడు. అన్నీ నా ప్రయత్నం వెంటనే ఫలించాయని, నేనే చేశానని భ్రమిస్తూ ఉంటాడు. ఇంకా అలానే తల వంచి నేలచూపులు చూస్తూ ఉండిపోయాడు మాధవ్. మీ మామయ్యకు తెలియదు, చెప్తే ఏమంటారో. ఆ మధ్య మద్రాసీవాడు పట్టుచీరలు తెస్తే 1000 రూపాయలు పెట్టి 2 పట్టుచీరలు కొన్నాను. నీ భార్యకొకటి, శాంతికొకటి ఉంటాయని. మాధవ్ హృదయం ఆమె యందు కృతజ్ఞతాభావంతో, అభిమానంతో, గర్వంతో నిండిపోయింది. తన తల్లి రుణం కన్నా తనకు ఎక్కువ చేస్తుందా? వెంటనే అన్నాడు, పట్టుచీరలు కొన్నారా? మీకు నేనంటే ఎంత అభిమానం ఆంటీ. నన్ను మీ కొడుకుగా చూస్తున్నారు, కానీ పెంచిన వాడని చూడటం లేదు మీ మనస్సు. నేనెప్పుడూ గాయపరచను. నా పెళ్లి గురించి అయితే నన్నేమీ సంప్రదించవలసిన పని లేదు. ఏదో సంబంధం మీరే నిశ్చయం చేయండి. నా పెళ్లి గురించి ఆలోచించే కండిక. కానీ శాంతిని మళ్ళీ చదువులో పెడితే అన్నాడు. అతని గొంతులో ఏదో విషాదం. దాని మొహం, అది పుస్తకం పట్టదు. ఏం పట్టుకొని పాట పాడుతుంది అంతే, కానీ నవలలు పత్రికలు చదువుతుంది. కానీ పనికొచ్చే పుస్తకం చదివి పరీక్ష రాద్దామని అనుకోదు. అసలు దీనికి చదువు అబ్బదనేగా. రవీంద్రకు ఇదంటే చిన్నచూపు. ఏదో చేద్దాం, మీరు మనసు పాడు చేసుకోకుండా ఆంటీ. నేను రేపు శాంతితో మాట్లాడతానుగా. రవీంద్ర కన్నా మంచి సంబంధం చేద్దాం శాంతికి అన్నాడు మాధవ్. శాంతి గురించి ఆలోచించే వారు తామిద్దరే కాదు, మరో వ్యక్తి మాధవ్ ఉన్నాడు. మాధవ్ ఎంత మంచివాడు అనుకుంది రుక్మిణి. లేత పసుపు రంగు ఫారెన్ ఎలెక్స్ చీరలో తల క్రింద ఓ చెయ్యి ఆంచి పచ్చికలో ఒత్తిగిలి పడుకున్న శాంతి మొగలి పువ్వులా ఉంది. ఆమె వైపు కన్నార్పకుండా చూస్తూ ఆమెకు 4 అడుగుల దూరంలో మఠం వేసుకొని కూర్చున్న మాధవ్ ఏదో జ్ఞప్తికి వచ్చిన వాడిలా ఆమె అందాన్ని తనలా చూడకూడదు. తన చూపుల్లో ఉత్త అందాన్ని మెచ్చుకునే ఉద్దేశమే ఉన్నా ఆమె తన చెల్లెలు. ఆమె వైపు తనలా చూడకూడదు అని తనంతనే మందలించుకున్న మాధవ్ 2-3 నిమిషాల తర్వాత శాంతి పిలిచాడు నెమ్మదిగా. ఇద్దరు షికారుగా ఊరి బయటికి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ బయలుదేరారు. 2-3 పరిచయస్తులెవరో తోబలో కనిపించి అమ్మాయి గారు అని ప్రశ్నార్థకంగా చూశారు. మా చెల్లెలు అని చెప్పాడు మాధవ్. అలా చెప్తున్నప్పుడు అతని గుండెల నిండా తృప్తి, సంతోషం కళ్ళల్లో ద్యోతకమయ్యాయి. ఒకతను మాత్రం, ఏమిటండి అంత గుట్టు చప్పుడు కాకుండా, కార్డన్నా ఇవ్వకుండా పెళ్లి చేసేసుకున్నారు అనేశాడు చప్పున మాధవ్ చెయ్యి పట్టి నొక్కుతూ. అతని వివాహానికి తనేమీ కానుక ఇచ్చే అవకాశం అతను ఇవ్వకపోయినందుకు బాధగా. ఈ అమ్మాయి నా చెల్లెలు అని చెప్పాడు మళ్ళీ మాధవ్. అలా చెప్పే మాధవ్ వైపు కళ్ళప్పగించి ఆశ్చర్యంగా చూడటం మినహా ఊరు దాటి పొలాల గట్లకు వచ్చే వరకు మౌనంగా ఉండిపోయి, ఏమిటి వాళ్ళ అలా కొత్తగా చెప్తున్నావు అందరికీ అడిగింది కనుబొమ్మలు చిట్లించి అతని వైపు చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ శాంతి. వాళ్ళెవ్వరికీ శుభలేఖ ఇవ్వకుండా పెళ్లి చేసేసుకున్నానని అనుమానపడుతున్నారు కదా. చెల్లెలు అని చెప్పేస్తే ఇంకే గొడవ ఉండదు నవ్వాడు మాధవ్ చిన్నగా. అతనికి తన తల్లి చచ్చిపోకుండా బ్రతికే ఉంటే ఎలా ఉండేది అనే ఆలోచన వస్తుంది అప్పుడప్పుడు. అతని మనసు కలతబారిపోతుంది. ముఖంలో కనులలో విషాద ఛాయలు తారట్లాడి మాయమవుతాయి. ఏమిటి మాధవ్, నువ్వు మాట్లాడుతూనే సీరియస్ అయిపోతున్నావు అడిగింది శాంతి. నేను వేసిన ప్రశ్నలన్నింటికీ నిజమైన జవాబులు ఇవ్వగలవా? నా మీద నీకు మంచి అభిప్రాయమే ఉంది కదూ శాంతి. ఏదో ప్లాన్ మీదే నన్ను ఇంత దూరం తీసుకొచ్చావన్నమాట. అడిగేయి. నీ దగ్గర అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఏముంది? అంతా నిజమే చెప్తాను నవ్వింది శాంతి. ఒట్టు చెయ్యి ముందుకు చాపాడు మాధవ్. ఒట్టు అతని చేతిలో చెయ్యి వేసింది శాంతి. నువ్వెవరినైనా ప్రేమించావా? నేను ప్రేమించటమా? తల అడ్డంగా ఊపింది శాంతి. అదిగో అన్నీ నిజమే చెప్తానన్నావు. నిజమే. రవీంద్ర నిన్ను పెళ్లి చేసుకోనంటాడనుకో. అలా ఎప్పుడు అనడు. అంటే అనడని చెప్పాను. నాకు ఆ నమ్మకం ఉంది. ఇద్దరి మధ్య 2 నిమిషాలు నిశ్శబ్దంగా దొర్లాయి. నీకేమన్నా ప్రామిస్ చేశాడా? తల అడ్డంగా ఊపింది శాంతి. మరి అలా ఎందుకు అనుకుంటున్నావు? అతను నిన్ను పెళ్లి చేసుకుంటాడని ఖచ్చితంగా ఎలా నమ్మావు? అబ్బా ఏమిటి మాధవ్, మరేదన్నా మాట్లాడు. ఇంకేమున్నా ఇప్పుడు మాటలు? అమ్మా నాన్నగారు, నువ్వు, నేను అందరికీ పెళ్లి గురించే కదా ఆలోచన.
అదేదో తొందరగా అయిపోతే పెద్దవాళ్ళు చేతులు దులుపుకొని హాయిగా పెద్ద బాధ్యత ఏదో తీరిపోయినట్లు సంతోషించేస్తారు. మన ఇద్దరికీ నీకో మొగుడు నాకో భార్య బంధాలు తగులుకుంటాయి. ఆంటీ ఏదో నా పెళ్లి విషయం మాట్లాడడానికే వచ్చి ఉంటారు, ఆ విషయం రేపు చెబుతారు అని నవ్వుతూ, రవీంద్ర సంబంధం తప్పిపోయిందనుకో మరో మంచి సంబంధం డాక్టరో ఇంజనీరో ఐఏఎస్ ఆఫీసర్కో ఇచ్చి పెళ్లి చేస్తాం, సరేనా? తల అడ్డంగా ఊపింది శాంతి. శ్రద్ధగా చదువుకొని ఉద్యోగం చేస్తావా? నాకు చదువు అబ్బి ఉంటే మీరంతా ఇలా హాస్యం చేయగలరేమిటి? హాస్యం కాదు శాంతి, సీరియస్గా అడుగుతున్నాను. ఏ కారణంగానైనా రవీంద్ర సంబంధం తప్పిపోయిందనుకో అప్పుడేం చేయాలనుకుంటున్నావు? నేను ఏమీ అనుకోవటం లేదంటుంటే విసుగ్గా అంది శాంతి. ఆమెకి అతనితో తన జీవితం ముడిపెట్టుకొని చాలా కాలంగా కమ్మని కలలు కంటున్నది. అతను తాగుడు సిగరెట్లు మానేసి బుద్ధిమంతుడైపోయి సాయంత్రాలు తనతో కలిసి తోట షికార్లు చేస్తాడని, అతను తన ఒడిలో తలపెట్టుకొని పడుకుంటే తను అతని క్రాఫ్ సవరిస్తూ కబుర్లు చెప్తూ సన్నగా కమ్మని పాటలు పాడుతూ నవ్వుతూ అతన్ని నవ్విస్తూ అతని కొంటె చేష్టలకి పరవశిస్తూ ఊహాలోకాల్లో సుందర స్వప్నాలు కంటోంది. ఆమె కమ్మని కలలు చెరిపేస్తూ కసిగా నలిపేస్తూ మాధవ్ ప్రశ్న ఆమెకు కష్టం కలిగించింది. అయినా తమాయించుకుంది. పోనీ ఇప్పుడనుకో మరొక సంబంధం చేసుకుంటావు కదూ? అమ్మ వెళ్ళి అడుగొచ్చింది, కొంచెం ఆగి చేసుకుంటానన్నాడత్త. అది అబద్ధం. మాధవ్ గొంతు వణికింది. అవును, నువ్వు నిజం చెబితే తట్టుకోలేవేమో అని ఆంటీ అలా చెప్పారు నీకు. నిజమేమిటి? కంపన స్వరంతో అడిగింది శాంతి. ఆమె హృదయం తీవ్రంగా స్పందించసాగింది. గాబరా పడుతున్నావా శాంతి? జాలిగా ఆమె వైపు చూశాడు మాధవ్. ఆహా, అదేం కాదు. రవీంద్ర ఏమన్నాడు? అమ్మ నీతో ఏం చెప్పింది? రవీంద్ర ఏమన్నాడనా అని నవ్వి, ఏమంటాడు? పాత మాటే ఓసారి నువ్వు నాకు చెప్పిందే. అంటే ఏమిటి మాధవ్? ఒక్కసారి చెప్పేయటానికి ఎందుకు ఇలాంటి సస్పెన్స్తో చంపుతావు? శాంతి చదువురాని మొద్దు దాన్నెవడు చేసుకుంటాడు అని. రాస్కెల్, చదువు లేనంత మాత్రాన నీలో సంస్కారం లేదు, నీకు అందం లేదు, గుణం లేదు. వాడు తలక్రిందులుగా తపస్సు చేసినా నీలాంటి భార్య రాదు అన్నాడు మాధవ్. అతని గొంతు నిండా బాధ కోపం ధ్వనించాయి. తల వంచి బోర్లా పడుకున్న శాంతి చెంపల మీద నుంచి కన్నీటి బొట్లు జారిపోసాగాయి. జేబులోని రుమాలు తీసి ఆమె కన్నీళ్లు తుడుస్తూ, చిచి ఇదేమిటి? అన్నీ మనం కోరుకున్నట్లు జరిగిపోతుంటే అది జీవితం ఎలా అవుతుంది? రవీంద్రపాటి అందగాడు, విద్యావంతుడు మనకి దొరక్కపోడు. ఏదైనా మంచికే అన్నాడు. తన కన్నులు తుడుస్తున్న అతని చేతులు పట్టుకుని ఆ చేతిలో తన ముఖం దాచుకుని ఉప్పెనలా వచ్చిన దుఃఖాన్ని ఆపలేని శాంతి వెక్కి వెక్కి ఏడవసాగింది. ఏం జరిగింది శాంతి? ఏమిటా పిచ్చి? అతను నీకు భర్త కావటం ఇవాళ చెప్తున్నాను, నాకు అస్సలు ఇష్టం లేదు. ఇప్పుడు ఈ క్షణంలో కూడా మా శాంతికి రవీంద్ర భర్త కాకూడదని మనసారా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. తాగుబోతూ వ్యభిచారి అతన్ని కట్టుకొని ఏం సుఖపడతావు శాంతి? చిచి ఏడవకు. ఆమె తల ప్రేమగా నిమురుతూ అన్నాడు మాధవ్. నేను చచ్చిపోతాను అంది శాంతి లేచి కూర్చుంటూ. నవ్వాడు మాధవ్. ఈ మాత్రం దానికే అంటూ. అంతే, నాకు అతనే భర్త అనుకున్నాను. అనుకోవటం అని నవ్వి పెద్దవాళ్ళంతా అనుకున్నారు. చనువుగా వారింట్లో మెసిలేదానివి. నువ్వు ఏవేవో అందమైన మేడలు కట్టుకున్నావు భవిష్యత్ జీవితం గురించి. రవీంద్ర మీ నాన్నగారి చెల్లెలు కొడుకని, డాక్టర్ అని, డబ్బున్నవాడని వ్యామోహంలో పడి నిన్ను అతనికి ఇవ్వాలని వాళ్ళు, అతన్ని పెళ్లి చేసుకోవాలని నువ్వు ఉబలాట పడ్డారు. కానీ అతని సంబంధం తప్పిపోవటం నువ్వు చాలా అదృష్టవంతురాలివి శాంతి అన్నాడు మాధవ్. శాంతి మాట్లాడలేదు. మౌనంగా ఉండిపోయిన ఆమె ముఖం సర్వం పోగొట్టుకున్నట్లు దిగులు, తనకి ప్రపంచంలో మరేమీ మిగల్లేదన్నట్లు దీనత్వం కనిపించాయి. ఈ మాట ఆంటీ అంకుల్ కూడా నీతో చెప్పటానికి భయపడ్డారు. నువ్వు రవీంద్రను ప్రేమించావేమో. ఈ చేదు వార్త విని ఏ అఘాయిత్యం చేస్తావో అని నాకు భయం. రవీంద్ర అత్తయ్య గారిల్లు, అక్కడి జ్ఞాపకాలు వదిలే శాంతి. లేదు మాధవ్, నేను మర్చిపోలేను. అత్తయ్య గారిల్లు, ఆ మామిడి తోట అన్నీ నేను మర్చిపోయి మరెవరో అపరిచిత వ్యక్తిని కట్టుకుని అతనితో సంసారం చెయ్యలేను మాధవ్. రవీంద్ర అని ఆగిపోయింది శాంతి. రవీంద్ర నీ దగ్గర నీతో మరేమనుకోకు. ఏమన్నా? అబ్బా, నాకు ఎలా అడగాలో తెలియటం లేదు. కనులు తుడుచుకొని పేలవంగా నవ్వి, రవీంద్ర నేను చాలా దగ్గరగా అంటే పొరపాటుగా రవీంద్ర నిన్ను. ఆహా లేదు, నేను అతనికి అవకాశం ఇవ్వలేదు. కానీ చెప్పు శాంతి. ఏమని చెప్పాలి మాధవ్? మేమిద్దరం చాలా దగ్గరగా మెసిలాం. ఇంకొకరిని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు అని మాత్రం చెప్పింది శాంతి. అతను తన పైటలాగి చేతులు పెదవులు ఆ చీర చెంగుతో తుడుచుకునేవాడని, ఎన్నోసార్లు ముద్దు పెట్టుకున్నాడని,
తన పెదవులు ఎంగిలి చేశాడని, తోటలో బలాత్కారంగా తన శరీరమంతా స్పృశించాడని చెప్పలేకపోయింది శాంతి. ఆ విషయాలు ఆమె ఎవ్వరికీ చెప్పదలుచుకోలేదు. ఆ జ్ఞాపకాలు తన గుండెలోనే సమాధి కావాలి. ఎవరికి చెప్పినా అతన్నేమీ అనరు, తననే ఏవగించుకుంటారు. నువ్వెందుకు లొంగావు, నీకు ఇష్టమే అని చివాట్లేస్తారు అని ఎవ్వరితో చెప్పకూడదని అనుకుంది. దగ్గరగా మసలటమంటే అని అడగబోయి మళ్ళీ తనను ఇబ్బంది పెట్టడం అవుతుందని ఊరుకున్నాడు మాధవ్. అతన్నే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా శాంతి అడిగాడు ఆమె ముఖంలోకి పరిశీలనగా చూస్తూ. అవును, దృఢంగా ధ్వనించింది శాంతి గొంతు. ప్రయత్నిస్తాను. అతను నీకు భర్త అయ్యేలా చేస్తాను. శాంతి, తాగుబోతూ వ్యభిచారి అయినా నువ్వెందుకు అంత ఇష్టపడుతున్నావో నాకు తెలియదు అన్నాడు మాధవ్. శాంతి మాట్లాడలేదు. ఇద్దరి మధ్య 2-3 నిమిషాలు నిశ్శబ్దంగా దొర్లాయి. సరే, ముత్యం నీ ఫ్రెండ్ ఎలా ఉంది అడిగాడు సంభాషణ మరోవైపుకి మలుపు తిప్పుతూ. అది నాకన్నా అదృష్టవంతురాలు. దాని బావ పెళ్లి చేసుకుంటాడు. ఇద్దరికి ఒకరంటే ఒకరికి ఆరాధన, ప్రేమ. నువ్వు అదృష్టవంతురాలివి కాదని ఎందుకనుకోవాలి? నువ్వు కోరుకున్న రవీంద్రే నీకు భర్త అవుతాడు. అతన్ని బలవంతా నొప్పిస్తావా మాధవ్? నీకు తెలియదు శాంతి. అతను స్త్రీ శీలానికి విలువ ఇవ్వడు. వాళ్ళ జీవితాలతో ఆడుకోవటానికి అలవాటు పడ్డాడు. అతనికి భార్యాభర్తల సంబంధం ఎంత పవిత్రమైందో తెలియదు. పోనీ మాధవ్, అతను ఎలాంటి వాడని చెప్పానుగా. పెళ్ళి అనేది జరిగితే అతనితోనే, లేకపోతే లేదు. నాకేం తిండికి జరగదని లేదు. అమ్మా నాన్నల దగ్గరే ఉండిపోతాను అంది శాంతి. అతని మాట పూర్తి కాకుండానే మౌనంగా ఉండిపోయాడు మాధవ్. తర్వాత దీర్ఘంగా నిట్టూర్చి లేచి నిల్చున్నాడు. చల్లగా హాయిగా ఉంది. కాసేపు కూర్చొని మరేమైనా కబుర్లు చెప్పు మాధవ్. ఈ వార్త చెప్పటానికేగా ఇక్కడికి నన్ను లాక్కొచ్చావు అంది శాంతి. ఆమె ముఖం పూర్తిగా వాడి కళ తప్పింది. ఆమె ముఖంలోకి చూసి జాలిపడ్డాడు మాధవ్. ఏమైతే కానీ రవీంద్రనే ఆమె భర్తను చెయ్యాలి అనుకున్నాడు కూడా. మళ్ళీ చతికిలబడి కూర్చున్నాడు. తర్వాత ఏవేవో మాటలు, ఓ మాటకి ఓ మాట పొందకుండా ఇద్దరి మనసులు బాగాలేవు. 10 నిమిషాల తర్వాత లేచి ఊరివైపు నడిచారు. ఆ రాత్రి భోజనాల తర్వాత శాంతి నిద్రపోయాక మాధవ్ శాంతికి తనకు మధ్య జరిగిన సంభాషణ క్లుప్తంగా చెప్పి, ఏం చెయ్యాలి ఆంటీ మనం? అస్సలు శాంతిని వాళ్ళింటికి తరచుగా పంపించటం పొరపాటై ఉంటుంది. ఉత్త అమాయకత్వం తప్ప మరేమీ తెలియదు శాంతికి అన్నాడు బాధగా మాధవ్. అదే నాకు అర్థం కావటం లేదు మాధవ్. కొంతకాలం మౌనంగా ఏ పెళ్లి మాటలు అడగకుండా ఉండిపోదాం. రవీంద్ర శాంతిని ఎందుకు కాదన్నాడో నేను కనుక్కుంటాను. ఇద్దరం ఒక రకంగా ఫ్రెండ్స్మే కదా. సరే, నీ సంగతి ఏమిటంటావు ప్రశ్నించింది రుక్మిణి. నా సంగతికి ఏముంది, అంతా మీ ఇష్టమే నవ్వుతూ అన్నాడు మాధవ్. శాంతి సంబంధం ఫెయిల్ అవటంతో షాక్ తిన రుక్మిణిని తానైనా సంతోషపెట్టాలనే ఉద్దేశంతో, అంటే ఆనందాశ్చర్యాలు మిళితమైన స్వరంతో ప్రశ్నించింది రుక్మిణి. మీకు నచ్చిన అమ్మాయితో నా పెళ్ళి జరిపించేయండి ఆంటీ. ఇంత తొందరగా ఈ నిర్ణయానికి వచ్చావంటే మా ఒత్తిడి తట్టుకోలేకనా, లేకపోతే అస్తమానం పెళ్ళి పెళ్ళి అని వేధించే మా మీద విసుగుతోనా నవ్వుతూ అడిగింది. అబ్బే, అదేం కాదు. ఎప్పుడో ఒకప్పుడు పెళ్ళి జరగాల్సిందే కదా. నేనేం పసివాడిని కాదు. మమ్మల్ని జంటలుగా చూడాలని, మనుమల్ని ఎత్తుకోవాలని ముచ్చట పడుతున్నారు మీరు. మీ కోరికలో తప్పేముంది? నా మొండితనంలో లోపముంది కానీ. నిజంగానే అలా అంటున్నావా మాధవ్? నిజమా ఆంటీ? నిజంగానే. మేం వెళ్ళి అమ్మాయిని చూసిరామా? నువ్వు కూడా వస్తే బాగుంటుందేమో. మీకు నచ్చిన తర్వాత నేను చూడటం. రేపు వెళ్ళిపోతాను. శర్మగారికి ఈ విషయం చెప్పాలిగా మరి. రేపు వెళ్ళిపోవటమేమిటి? మీరు వారం రోజులు వండి పెడితే కమ్మగా తినాలని నేను అనుకుంటూ ఉంటే, కమ్మగా వండి పెడుతుందిలే వచ్చే అమ్మాయి. నేనెలా ఉండిపోను? ఓ 1 నెల రోజులు సెలవు పెట్టి వచ్చేయి. ఇంటి పట్టున ఉండి కమ్మగా తిందువు గాని. నీకు కావాల్సినవన్నీ చేసి పెడతాను. థ్యాంక్స్. అలాగే నవ్వేశాడు మాధవ్. మర్నాడు వెళ్ళటానికి ప్రయాణమవుతున్న రుక్మిణిని ఉండమనలేదు మాధవ్. రుక్మిణి, శాంతి ఇద్దరూ వెళ్ళిపోయారు. శాంతి మాధవ్తో చెప్పింది, అతను ఒంటరిగా ఉన్నప్పుడు రవీంద్ర మీద ఒత్తిడి తేవద్దు. శాంతితో ఇష్టంగానే మసలేవాడివి కదా, ఎందుకు ఆమెను చేసుకోనన్నావు? కారణం ఏమిటి అని అడుగు చాలు అని చెప్పింది శాంతి. అలాగే, నువ్వు మాత్రం బెంగపడి పిచ్చి పనులేం చేయకూడదు, నా మీదొట్టు అన్నాడు మాధవ్. నవ్వి ఊరుకుంది శాంతి. ముత్యానికి పెళ్లి ముహూర్తం నిశ్చయమైంది. అమ్మాయి గారికి ఉత్తరమేయండి అమ్మగారు అంది ముత్యం సిగ్గుగా చేతులు నులుముకుంటూ. ఎర్ర పువ్వుల లంగా, ఆకుపచ్చ ఓణి, ఎర్రని జాకెట్టు, బిగుతుగా అల్లిన జడ, తలలో ముడిచిన గొబ్బిపూల దండ,
చెవులకి రింగులు, జూకాలు, ముక్కుకు ఓ పక్కన బేసరి, ఓ పక్క నిమ్మకాయ గుత్తి, మెడలో వెలిసిన రోల్డ్ గోల్డ్ గొలుసు. కాబోయే పెళ్లి కూతురు వైపు ముచ్చటగా చూస్తూ, ఏ అమ్మాయికే నవ్వుతూ అడిగింది వరలక్ష్మి. మీ మేనకోడలు గారికండి, ఆవిడ నా పెళ్లికి రావాలా అంది ముత్యం. ఉత్తరం రాస్తాను, వస్తుందిలే అనేసింది వరలక్ష్మి. కానీ శాంతిని పంపించు అని మునుపట్ల ఎలా రాయగలదు? ఏమే ముత్యం, పెళ్లి కూతురు అయిపోతున్నావట? అటుగా వచ్చిన రవీంద్ర కనుబొమ్మలు ఎగరేసి నవ్వుతూ అడిగాడు. సిగ్గుగా తల వంచుకొని మెలికలు తిరిగిపోయింది ముత్యం. ఆ పల్లెపడుచు అందాన్ని నకసిక పర్యంతం కోరికగా చూశాడు రవీంద్ర. ఆ పిల్లను వలవేసి అనుభవించాలనుకున్నాడు. పెళ్లి ముహూర్తం దగ్గర పడుతోంది. గంగులింట్లో పెళ్లి పనులు చేయటానికి బంధువులు 2-3 ఆడవాళ్ళొచ్చారు. ఎంకులు హుషారుగా ఉన్నాడు. అవాళ చీదరగా చిటపట సన్నని వాన. పొలం కాడికెళ్ళి గొడ్లకి దాణా పెట్టిరా అని కూతురికి చెప్పాడు గంగులు. ఇంట్లో అరిసెల వంట. ఇరుగు పొరుగు ఆడవాళ్ళు వచ్చి పిండి దంపుతున్నారు. పొయ్యి మీద డేగిషాతో బెల్లం పాకం ఉడకపెడుతోంది. గడపలో కుక్కి మంచం మీద చుట్ట కాలుస్తూ కూర్చున్నాడు గంగులు. కూతురు పెళ్ళి అని అతనికి సంతోషం కన్నా ఆమె అత్తవారింటికి వెళ్ళిపోతుందే అని బాధే ఎక్కువగా ఉంది. ఎంకులు ఎన్ని విధాలు చెప్పినా ఇల్లరికానికి ఒప్పుకోలేదు. పైగా కూతురు నొగ్గి ఉండలేకపోతే నువ్వే వచ్చేయి మా ఇంటికి అన్నాడు. పొలాల గట్లంట గబగబా అడుగులు వేస్తూ తమ పొలం వైపు నడుస్తోంది ముత్యం. పక్కనున్న పల్లెలో ఓ సీరియస్ కేసు చూసి స్కూటర్ మీద వస్తున్న రవీంద్ర ఆమెను చూశాడు. స్కూటర్కి బ్రేకు పడింది. రెండవ వైపు తోవన గంగులు పొలం వైపు నడిచాడు. పిల్లిలా రవీంద్ర అతని రాకను గమనించనే లేదు ముత్యం. గొడ్ల పాకలోకి వెళ్ళి తల మీద కప్పుకున్న గుడ్డ తీసి తలా చేతులు తుడుచుకొని పొయ్యిలో తాటాకులు గిలకలు పెట్టి అటక మీద ఉన్న కిరసనాయిల్ బుడ్డిలోని చమురు కొంచెం పొయ్యిలో పోసి మొలలో దోపుకుని తెచ్చిన అగ్గిపుల్ల గీసి పొయ్యి అంటించింది ముత్యం. పొయ్యి భగ్గున మండింది. చుట్టుసోళ్లు పోసిన వెడల్పాటి కుండ పొయ్యి మీద పెట్టింది ముత్యం. పొయ్యి ముందు గొంతు కూచుని చేతులు కాచుకుంటోంది. ఇన్నాళ్లకి ఎంకులు మావతో తన పెళ్ళి. ఆమె తీయని ఊహలలో పరవశిస్తోంది. తల వంచి పాకలో దూరి రవీంద్ర లోపలికి రావటం ఆమె గమనించలేదు. మధ్యాహ్నం 2 గంటలు కావస్తోంది. పాకలో గుంజలకు కట్టిన పశువులు ఈగలు తోలుకుంటున్న శబ్దం తప్ప అంత నిశ్శబ్దంగా ఉంది. ఆ చుట్టుపక్కల మనుషులెవ్వరూ లేరు. ఏవో బలమైన చేతులు తనను అదిమిపట్టి లేవనెత్తటంతో భయంతో బెదిరిపోయిన ముత్యం అరవబోయింది. ఆమె నోటికి అతని చెయ్యి అడ్డం పడింది. నువ్వు అరిచినా నిన్ను రక్షించటానికి ఈ చుట్టుపక్కల ఎవ్వరూ లేరు. మర్యాదగా లొంగిపో, లేకపోతే నిన్ను అనుభవించి నీ పీక నులిమి చంపేస్తాను కటువుగా నెమ్మదిగా అన్నాడు రవీంద్ర. నీళ్లు నిండిన కనులతో దీనంగా రవీంద్ర వైపు చూస్తూ చిన్నబాబు గారు చేతులు జోడించింది ముత్యం. నీ పెళ్లికి నీకు బంగారుంగరం చదివిస్తా, లొంగిపో అన్నాడు రవీంద్ర ఆమె 2 భుజాలు పట్టి దగ్గరకు లాక్కుంటూ. రోషం వచ్చింది ముత్యానికి. ఒగ్గు, నాకే ఉంగరము వద్ది సచ్చినోడా, ఎదవు బుద్ధి అంది అతని నుంచి బలం కొద్దీ తనను విడిపించుకుంటూ. నిన్ను వదులుతానా, నోర్ముయ్ అని ఆమెను వెల్లకిలా పడదోశాడు రవీంద్ర. ముత్యం ఏడ్చింది, బ్రతిమలాడింది, తిట్టింది, రక్కింది, గిల్లింది. చివరికి అతని పశుబలానికి లొంగిపోయింది. చెదిరిన చీర, చిరిగిన జాకెట్ సరిచేసుకుని నీరసంగా లేచి కూర్చుంది ముత్యం. స్కూటరు పెద్ద శబ్దంతో స్టార్ట్ అయింది. ముత్యం చచ్చిపోవాలనుకుంది. రవీంద్ర తాకిన శరీరాన్ని అసహించుకుంది. తన కర్మాన్ని, విధిని తిట్టుకుంది. నేనేం పాపం చేశాన్రా దేవుడా అని తల కొట్టుకుని ఏడ్చింది. ఈ ఎదవకి ఎలాంటి శిక్ష వేస్తావురా దేవుడా? నన్నిలా ఎందుకు చేసినావురా సచ్చినోడా? నాను నీకేటి అపకారం చేశాన్రా ఎదవా? నిన్ను గొడ్డలెట్టి సెట్టుని నరికినట్టు నరకాల అని దేవుణ్ణి, రవీంద్రని, తన కర్మని కలిపి కసిగా తిట్టుకుంది ముత్యాలు. జరిగిందంతా ఎంకులు మావకి చెప్తాను, ఆడికిట్టమైతే పెళ్లి చేసుకుంటాడు, లేకపోతే లేదు అని లేచి నిల్చుంది ముత్యం. పొయ్యి కమ్మలు దిగజారి చల్లారింది. చెట్టు వేడెక్కి ఊరుకుంది. ఆ కుండ పొయ్యి మీద నుంచి దించి గోలెంలో నిలిపి గొడ్లను విప్పి తాగించి మళ్ళీ గుంజలకు కట్టేస్తూ, ఎదవపోతులు మీ నుంచే కదా నేను ఇవాళ ఆ ఎదవ పాలపడ్డాను అని కింద ఉన్న బడితతో రెండింటిని బాధింది. ఛీ, ఎదవ కోపం, నోరు లేని పశువులు అయ్యేట్లు చేశాయి అని మళ్ళీ బడిత పాక అవతలకు విసిరేసింది. ఛీ, ఇయాళ పొద్దున్నే ఎవరి ముఖం చూసిందో, ఎంత పాడుముఖమో అనుకుంటూ బయటికొచ్చింది. వాన వెలిసిన వాతావరణం. పొలాల గట్ల మీద అక్కడక్కడ మనుషులు పూరి వైపు నడుస్తూ కనిపించారు. ఇందాక ఓ ఎదవైనా మా పాక వైపు వస్తే
ఆ ఎదవ తననలా చెరిసేవాడా అనుకుంది. పవిత్రత చెడిన శరీరాన్ని ఏవగించుకుంటూ పోని ప్రాణాల్ని తిట్టుకుంది. సావన్న వచ్చింది కాదు అనుకుంటూ ఊరివైపు నీరసంగా నిస్త్రాణగా నడక సాగించింది ముత్యం. రోడ్డు మీద దూరం నుంచి జనం గూడి గలగలా మాట్లాడటం చూసింది. ఎవరో ఏ తాగుబోతెదవనో తన్నుకుంటున్నారు కావాలా అనుకుని నడక వేగం హెచ్చించింది. ఇంట్లో గంగులు లేడు. అరిసెల వంట అయిపోయినట్లు ఆడవాళ్లంతా వాకిట్లో నిల్చున్నారు. ఎటు చూసినా ఏదో అలజడి, కంగారు, అయ్యో అయ్యో అనే సానుభూతి. గబగబా ఊరి బయటకు నడిచేవారు. ఏమీ అర్థం కావటం లేదు ముత్యానికి. నువ్వు చూసినావంటే డాక్టర్ బాబు మోటార్ సైకిల్ మీద నుంచి పడిపోయినాడంట, దెబ్బలు తగిలినాయంట. ఓ సుట్టం ముసల్ది నోట్లో కదులుతున్న చుట్ట చేత్తో తీసి పట్టుకొని తుపుక్కున ఉమ్మి అడిగింది. గలగల పిచ్చిదానిలా నవ్వట మొదలుపెట్టింది ముత్యం. తప్పు, అదేట అలా నవ్వుతావు? అలా ఉప్పు తిని బతికేవాళ్ళం, నవ్వకు. మరిగాని పోతారేటి, మతిగాని పోనాదేటి పలకరింపుగా మందలింపుగా అంది ఓ మధ్య వయస్కురాలు. పొయ్యి మీద మూకుడెడతావేటి, పిండి పాడైపోద్ది అంది ముసిల్ది నెమ్మదిగా. ఈ ముహూర్తానికి పెళ్లి జరగదేటి సందేహంగా అంది మరొకామె. ఏటైతే అది అవుద్ది, అరిసెలుండి అయిపోనీయండి, గుమ్మంలో గొంతు కూర్చొని చుట్ట కాలుస్తున్న ఎంకులు అన్నాడు. పెళ్ళి ఆగిపోద్ది అని నవ్వుతో చెమ్మగిలిన కనులు చీరచెంగుతో తుడుచుకుంటూ అంది ముత్యం. తర్వాత గడపలోకొచ్చి ఎంకులికి కొంచెం దూరంలో గోడకి చేరగిలబడి కూర్చుంది. మనిషి ఎలాంటోడైనా వైద్యం బాగా చేసేవాడు, చచ్చిపోయాడంటే మన గామాలకి పెద్ద లోటే అన్నాడు ఎంకులు. మౌనంగా శూన్యంలోకి చూస్తూ ఉండిపోయింది ముత్యం. మోటార్ సైకిల్ మీద వస్తూ చెట్టుకి గుద్దేస్తున్నాడంట. దెబ్బలు బాగానే తగిలాయి, రోడ్డంతా రక్తమే, తెలివి లేదు అన్నాడు మళ్ళీ ఎంకులు. ముత్యం ముఖంలో వాడికంతే కావాలి అనే కసి కదిలింది. కిసుక్కున నవ్వింది. తర్వాత దేవుడున్నాడు అనుకుంది. చివాళ్ళ వెనుదిరిగి ముత్యం వైపు చూసి నవ్వుతావేమిటి అన్నాడు ఎంకులు. నాకు సంతోషంగా ఉంది అంది ముత్యం. సంతోషమా అని ఆమె ముఖం నుంచి దిగువకు చూసిన ఎంకులు. జాకెట్ సిరిగిపోయిందేటి అడిగాడు. పోతూ పొడిచేసింది అంది ముత్యం. నువ్వు అలాగున్నావేంటి అడిగాడు ఎంకులు. ఎలాగున్నానేటి అని మళ్ళీ నవ్వింది ముత్యం. ఏటి పిల్లవాలకం అని పళ్ళి కిలించి నవ్వాడు ఎంకులు. వాకిట్లో ఉన్న ఆడవాళ్లంతా మళ్ళీ అరిసెల వంట దగ్గరికి చేరారు. గడ్డి మీద ఆరిన అరిసెల్ని లెక్కపెట్టి కుండలో పెడుతోంది ముసల్ది. ఎవరి గొడలో వాళ్ళున్నారు. అందరూ చెప్పుకునేది డాక్టర్ బాబు గురించే. అందరి దిగులు అతనేమైపోతాడో అనే. ఎంకుల్ మావా రుద్ధస్వరంతో పిలిచింది ముత్యం. ఆమె వైపు చూశాడు ఎంకులు ఏమిటన్నట్లు. నన్ను పెళ్ళాడక అంది ముత్యం. నీకు ఇకారం పుడుతున్నదేటే, మతిగాని పోతున్నదేటి? లేదు, నిజమే, నన్ను పెళ్ళాడక. ఏం నానంటే నీకిట్టం లేదా? కాదు అన్నట్లు తల అడ్డంగా ఊపింది ముత్యం. ఆ ఉదయం ఆ విషయం లగ్నం ఎట్టక ముందు చెప్పి ఉండవలసింది. ఇప్పుడు చుట్టాలు బంధువులు అందరికీ కబుర్లు వెళ్ళిన తర్వాత అన్నీ సిద్ధం చేసుకున్నాక వద్దంటే ఎలా కుదురుద్ది? నలుగురిలో నగుబాటు కాదా? వల్లకే పిచ్చిగా మాట్లాడకు అన్నాడు ఎంకులు చిరాగ్గా. మోకాళ్లల్లో తలదూర్చి ఏడవడం మొదలుపెట్టింది ముత్యం. గమనించాడు ఎంకులు. నవ్వుతూ తుళ్ళుతూ చిలిపిగా ఉండే ముత్యం ఎందుకిలా వాడిపోయిందో, ఎందుకు ఏడుస్తుందో కనుక్కోవాలనుకున్నాడు. ఇలా రామ్మి, అలా పాకద చాటుకు పోయి మాట్లాడుకుందాం అన్నాడు లేచి ఆమె దగ్గరగా నడిచి ఆమె చెయ్యి పట్టుకుంటూ. అతని చెయ్యి వెనక్కి తోసి లేచి నిల్చొని పద అంది ముత్యం. ఇంటి వెనక ఓ గొడ్ల పాక, దాని వెనక ధాన్యం పాక, దగ్గరలో చింత చెట్టు. ఆ చెట్టు కిందకు వెళ్ళి నిల్చున్నాడు ఎంకులు. అతని దగ్గరలో నిల్చుంది ముత్యం. ఏటి, ఎందుకలా ఏడుస్తావు? ఏటైంది నీకు? ఆమె చేతిని అందుకోబోతూ ప్రశ్నించాడు ఎంకులు. నన్నంట మాక మావా, నాను మైల పడిపోయినాను, ఆ సచ్చినోడు అని రుద్ధస్వరంతో అని ఆ పైన మాట రాక మళ్ళీ ఏడవడం మొదలుపెట్టింది ముత్యం. ఎవడాడు సెప్పు, ఆణ్ణి నరకెత్తానో అన్నాడు ఎంకులు కన్నుల్లో ఎర్ర జీరలు తేలాయి అతనికి కోపంతో. పాపం అనుభవిస్తున్నాడు. ఎవడాడు మళ్ళీ ప్రశ్నించాడు ఎంకులు. చిన్నబాబు. నోరావలించాడు ఎంకులు ఆశ్చర్యంతో. చిన్నబాబు బుద్ధి మంచిది కాదని తెలుసు గాని అలాంటోళ్లతోనే పోతాడు గాని నిప్పులాంటి ముత్యాన్ని చెరుస్తాడని నమ్మలేకపోతున్నాడు. అవును, గొడ్లపాకలో ఇయ్యాల యదవ సావాల అని ముత్యమంది. పోనీ ఎవడితోటి అనక, పెళ్ళి ఆపై నన్ను పెళ్ళాడక ఎంగిలన్నం తింటావా? నానంటే అప్పుడే అసహ్యమేస్తోంది కదూ. తలెత్తి నీళ్లు నిండిన కనులతో అతని ముఖంలోకి చూసింది ముత్యం. అని పెదవి విరిచి నవ్వి, నువ్వు చెప్పకుండా ఈ విషయం దాచి
పెళ్ళి అయిపోయాక తెలిస్తే ఒగ్గేసేవాణ్ణి, కానీ చెప్పావు. ఇందులో నీ తప్పేటుంది? మొగోడు మీద పడితే ఆడది ఏం చెయ్యగలదు? మారు మనవోళ్ళం, మనకేటి? పెట్టిన ముహూర్తం ఆపకూడదు, అయిపోని. యదవ అనుభవిస్తున్నాడు, సత్తాడు అన్నాడు ఎంకులు. ఇప్పటి వరకు ఎప్పుడూ రవీంద్రను తిట్టలేదు. పైగా వైద్యం తెలిసిన మనిషి. ఇతను లేకపోతే ఈ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళంతా చచ్చిపోతారు అనుకునేవాడు. అటునింటి గౌరవం, అభిమానం కూడా ఉండేవి. కానీ ఈ క్షణంలో అవన్నీ ఎగిరిపోయి అతని కీడునే కోరుకున్నాడు. మావా, నువ్వెంత మంచోడివి మావా, నా అదృష్టం అని అతన్ని వాటేసుకుంది ముత్యం. ఆమెను హృదయానికి హత్తుకొని తల మీద ముద్దు పెట్టుకొని ఆమె నుంచి దూరంగా తప్పుకుంటూ, ఇంటి నిండా చుట్టాలు, గుట్టివ్వక మామూలు గుండు అన్నాడు నెమ్మదిగా ఎంకులు. అలాగే అన్నట్టు తల ఊపింది ముత్యం. కానీ మామూలుగా ఉండలేకపోయింది. తన శీలం కోల్పోయిందనే బాధ మనసుని పట్టి పీడిస్తుంటే మౌనంగా దిగాలుగా ఉండిపోయే ముత్యాన్ని ఆడవాళ్ళు అడిగారు, ఏటి ముత్యం అలాగున్నావు, ఒంట్లో బాగోలేదేటి అని. తలనొప్పి అని నవ్వేసింది ముత్యం. కథ కొనసాగుతుంది.